హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అనేది వస్తున్నాయి కాబట్టి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే మంచి స్కోర్ అనేది తెచ్చుకోగలుగుతారు. అలాగే మంచి మార్క్స్ అనేవి కూడా మనకి వస్తాయి. జస్ట్ మనం ఎవరైనా చదవలేని వాళ్ళు ఉంటే పాస్ అవ్వడానికి కూడా ఇది కొంచెం మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అందుకే ఈ వీడియో మాత్రం చూసిన వాళ్ళు లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనా. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఏంటి అంటే ముందుగా మనం తెలియాల్సింది ఏంటి అంటే C23 సిలబస్లో వాళ్ళకి ఇది వస్తుంది. C23 సిలబస్లో వాళ్ళకి ఏంటి అంటే థర్డ్ సెమిస్టర్లో వస్తుంది అనమాట. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది థర్డ్ సెమిస్టర్లో వస్తుంది. ఈ థర్డ్ సెమిస్టర్లో మనకి ఇద్దరికి అనేది కామన్గా ఉంటుంది. ఈసీఏ వాళ్ళకి అలాగే ఈసీఐఐ వాళ్ళకి కూడా కామన్గా ఉంటాయి అనమాట. ఈసీఏ అంటే ఏంటి అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అందరికీ తెలిసిందే. ఈసీఐఐ అంటే కూడా కొత్త సబ్జెక్ట్, కొత్త బ్రాంచ్ అనుకోవద్దు. సేమ్ ఈసీఈకి ఈసీఐకి రిలేటెడ్గానే ఉంటుంది. ఐఐ అంటే ఏంటి అంటే ఇండస్ట్రీ ఇంటిగ్రేట్ వస్తుంది. ఈసీ అంటే సేమ్ మన సబ్జెక్టే, ఈసీ వాళ్ళకి సబ్జెక్టే వస్తుంది అనమాట. సో ఈ రెండింటికి సిఎంఏ వాళ్ళకి కూడా ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే సిఎంఏ వాళ్ళకి కూడా థర్డ్ సెమిస్టర్లో డిఈ అనేది యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఈ టాపిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట, ఓకేనా. వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి ఏంటి అంటే యూనిట్ 1 మనకి టోటల్ 26 మార్క్స్. ఆ 26 మార్క్స్ని మనకి 2 షార్ట్స్ 2 ఎస్సేస్గా డివైడ్ చేశారు. మరి అవన్నీ ఎలా డివైడ్ చేశారనేది మనకు కూడా తెలుసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే మనకు క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్క్స్కి వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్ పేపర్ అనేది నాకు టోటల్గా మనకి ఎన్ని మార్క్స్కి వస్తుంది అంటే ఫైనల్ ఎగ్జామ్లో 110 మార్క్స్కి వస్తుంది. ఆ 110 మార్క్స్లో మనం అటెంప్ట్ చేయాల్సింది ఏంటి అంటే 80 మార్క్స్కి అటెంప్ట్ చేయాలన్నమాట. మన మార్క్స్ అనేవి 80 మార్క్స్కి అటెంప్ట్ చేయాలి, 110 మార్క్స్కి కాదు. అంటే రాయాలనుకుంటే రాస్తారు, కానీ కరెక్షన్ చేసేది మాత్రం 80 మార్క్స్కే కరెక్షన్ చేస్తారు. సో 110 మార్క్స్ 80 మార్క్స్కి ఎందుకు అన్నాను అంటే అసలు నార్మల్గా అయితే మనకి షార్ట్స్ 10 షార్ట్స్ ఉంటాయి, 8 ఎస్సేస్ ఉంటాయి. 10 షార్ట్స్ని కూడా ఒక్కొక్క షార్ట్ 3 మార్క్స్. సో 10 × 3 30 మార్క్స్గా డివైడ్ చేశారు. ఎస్సేస్ వచ్చేసరికి 8 ఎస్సేస్ అన్నాను కాబట్టి ఒక ఎస్సే 10 మార్క్స్, 10 × 8 80 మార్క్స్గా డివైడ్ చేశారు. సో 80 + 30 110 మార్క్స్. కానీ మనకు వచ్చేసరికి షార్ట్స్ అనేవి 30 మార్క్స్ అంటే అన్నీ రాయాలి. షార్ట్స్లో అయితే మనకి ఎలాంటిది వదిలితే మనకి మార్క్స్ వేస్తారని ఏమి ఉండదు. అన్ని షార్ట్స్ రాయాల్సిందనమాట. మనం చెక్ చేసుకున్నట్టయితే అన్ని షార్ట్స్కి మార్క్స్ వేస్తారు రాస్తే. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సేస్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఆప్షనల్ అనమాట. ఎస్సేస్ అనేవి 8 ఎస్సేస్ ఇస్తారు కదా, 8 ఎస్సేస్లో మనం 5 ఎస్సేస్ రాస్తే సరిపోతుంది, ఓకేనా. సో అందుకే 5 ఎస్సేస్ అంటే 50 మార్క్స్ కదా. 15 + 30 మార్క్స్ 80 మార్క్స్కి మీరు అటెంప్ట్ అనేది చేయాలి అని అర్థం, దాని మీనింగ్. యూనిట్ 1 26 మార్క్స్, 2 షార్ట్స్ 2 ఎస్సేస్. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే 2 షార్ట్స్ని 3 + 3 6 కదా, 6 2 ఎస్సేస్ అంటే 10 + 10 20 20 + 6 26 మార్క్స్గా డివైడ్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్కువగా ఈ కన్వర్షన్స్ అడుగుతాడు షార్ట్స్లోని. మనకు 2 షార్ట్స్ అన్నాను కదా, ఈ కన్వర్షన్స్ అనేది మెయిన్గా ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఈ షార్ట్స్ మాత్రం చూసుకోండి. కన్వర్షన్స్ కన్వర్ట్ 29 10 ఇంటూ బైనరీ, సేమ్ కన్వర్ట్ 8 6 అంటే కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా ఇచ్చిన వాల్యూని మనం కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. బైనరీలోకి ఇంటూ బైనరీస్లోకి కన్వర్ట్ చేసుకుంటాము, అలాగే డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసుకుంటాము. లేదా ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇచ్చిన వాల్యూని యాడ్ చేయమంటాము, 2's కాంప్లిమెంట్లో సబ్స్ట్రాక్షన్ చేయడం అంటాము. ఇలాంటివన్నీ అడుగుతారనమాట. ఇలా ఇచ్చిన దాన్ని మనకి యాడ్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ 2's కాంప్లిమెంట్లో చేయమంటాడు. ఇంకొకటి డెసిమల్స్లో కన్వర్ట్ చేయమంటాడు, లేదా గ్రే కోడ్లో కన్వర్ట్ చేయమంటారు. ఈ మెథడ్స్ అనేవి మెయిన్గా చూసుకోండి, ఓకే. నేను రాసే మెథడ్సే. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కంపేర్ వెయిటెడ్ అండ్ అన్వెయిటెడ్ కోడ్స్. డిఫరెన్స్ అడుగుతాడు అనమాట. వెయిటెడ్కి అన్వెయిటెడ్కి డిఫరెన్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి. స్టేట్ డిమార్గన్ థియరమ్స్, వాట్ ఈజ్ ఏ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఈ 4 క్వశ్చన్స్ కానీ మనం షార్ట్స్ చూసుకున్నట్టయితే ఈజీగా 6 మార్క్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతాం. ఎస్సేస్ వచ్చేసరికి మీకు ఎన్నని చెప్పాను, 2 ఎస్సేస్ అన్నాను కదా. ఇక్కడ చూసినట్టయితే ఆ 2 ఎస్సేస్ అనేది మనకి ఇక్కడ 4 ఇక్కడ మీకు రాసాను చూడండి. 2 ఎస్సేస్ అనేది, ఈ 2 ఎస్సేస్ కూడా మనం ఈ 4 క్వశ్చన్స్ చదివితే మీరు 2 ఎస్సేస్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. రియలైజ్డ్ నాట్ అండ్ ఆర్ ఆపరేషన్స్ యూజింగ్ అండ్ అండ్ కోడ్స్ ఓన్లీ. గేట్కి డ్రా చేయమంటారు అనమాట, రియలైజ్డ్ గేట్స్. అది కూడా ఎలా డ్రా చేయమంటారు అంటే నాట్ అండ్ ఆర్ యూజింగ్ నాండ్ గేట్స్ యూజ్ చేసి మనకి గేట్ అనేది డ్రా చేయమంటారు. నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్ట్రాక్ట్, 2's కాంప్లిమెంట్లో సబ్స్ట్రాక్షన్ ఎడిషన్ ఆపరేషన్స్ని కూడా చేయమంటారు అనమాట ఈ మెథడ్ ఇచ్చి. సో అలాంటప్పుడు ఇది మీరు 2's కాంప్లిమెంట్ మెథడ్లో చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ విత్ ట్రూత్ టేబుల్. ఇది కూడా బాగా చూసుకోండి. నెక్స్ట్ 4th వన్ సింప్లిఫై. ఎక్కువగా కే మ్యాప్ అడుగుతారు నాన్న. ఈ మూడిట్లో ఒక క్వశ్చన్ వచ్చిన కే మ్యాప్ అనేది ఒక క్వశ్చన్ అనమాట. కే మ్యాప్ అనేది ఎక్కువగా అయితే చాలా రెగ్యులర్గా అడిగేవి ఇవే. కే మ్యాపే అడుగుతాడు, అది కూడా ఈ మెథడ్సే అడుగుతాడు. ఈ మెథడ్స్ చూసుకోండి. సింప్లిఫై y = a బార్ b బార్ c ప్లస్ a బార్ b బార్ c ప్లస్ ab c బార్
ప్లస్ ఏబీసీ యూజింగ్ కే మ్యాప్ ఒకటి, ఈ మెథడ్ ఒకటి ఇస్తే ఇంకొకటి ఈ మెథడ్ y = ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ బీసీ ప్లస్ ఏబీ బార్ సి ఏబీసీ యూజింగ్ కే మ్యాప్. ఈ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. ఈ 4 క్వశ్చన్స్ చదివినట్టయితే 2 essays అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే 20 మార్క్స్ అనేది ఈజీగా రాయగలుగుతారు. షార్ట్స్ ఏమో ఆ 4 నుంచి వచ్చేసరికి మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతాం 6 మార్క్స్. సో 26 మార్క్స్ అనేది ఇక్కడే మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ యూనిట్ 2 16 మార్క్స్. ఆ 16 మార్క్స్ని 2 షార్ట్స్ 1 ఎస్ఏగా డివైడ్ చేశారు. 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 1 ఎస్ఏ అంటే 10, 10 + 6 16. షార్ట్స్ వచ్చేసరికి ఈ షార్ట్స్ చదివితే సరిపోతుంది. 2 షార్ట్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. క్లాసిఫై లాజిక్ ఫ్యామిలీస్, డిఫైన్ ది టర్మ్, ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న. డిఫైన్ ది టర్మ్ ఇన్ని బాగా చూసుకోండి ఓకేనా. చాలా క్వశ్చన్ పేపర్స్లో ఇది రిపీట్ అవుతూ ఉంది. డిఫైన్ ది టర్మ్, ఫ్యాన్ ఇన్, ఫ్యాన్ అవుట్, ప్రాపగేషన్, డిలే, నాయిస్ మార్జిన్ ఆఫ్ డిజిటల్ ఐసీస్, ఇవన్నీ కూడా. థర్డ్ ది లిస్ట్ ఐసీ నెంబర్స్ ఆఫ్ 2 ఇన్పుట్ TTL లాజిక్ గేట్స్. నెక్స్ట్ కంపేర్ ది TTL, CMOS అండ్ ECL లాజిక్ ఫ్యామిలీస్. ఈ 4 క్వశ్చన్స్ చదివితే 2 షార్ట్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. ఎస్ఐస్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఎస్ఐ కాబట్టి ఆ ఎస్ఐ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ CMOS NAND గేట్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్. CKT అంటే సర్క్యూట్ డయాగ్రామ్, CMOS NOR గేట్, ఓపెన్ కలెక్టర్ TTL NAND. ఇక్కడ ఓపెన్ కలెక్టర్ TTL NANDలో టోటెమ్ది TTL NAND కూడా వస్తుంది. ఆ క్వశ్చన్ కూడా కరెక్ట్గా చూసుకోండి, అది కూడా ఇంపార్టెంటే ఓకేనా. ఇందులో నుంచి మనకి మ్యాక్సిమం ఒక ఎస్ఏ అనేది వచ్చేస్తుంది. యూనిట్ 3 చూసినట్టయితే టోటల్ 26 మార్క్స్, 2 essays 2 షార్ట్స్ అనమాట. 2 essays 2 షార్ట్స్ అంటే 2 షార్ట్స్ 3 + 3 6, 2 essays అంటే 10 + 10 20, 20 + 6 26 మార్క్స్. సో ఇక్కడికి వచ్చేసరికి షార్ట్స్ చూసినట్టయితే స్టేట్ ద నీడ్ ఫర్ ఏ ట్రై స్టేట్ బఫర్, draw the logic diagram of 4:1 multiplexer, list any 3 applications of multiplexers and demultiplexers, draw the full adder circuit using 2 half adders and an OR gate. Next 5th one, draw the logic diagram of 2x4 decoder, unidirectional అలాగే bidirectional tri-state buffers అనమాట. ఈ 5 క్వశ్చన్స్ చదివితే 2 షార్ట్స్ అనేది మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, 6 మార్క్స్ అనేది రాయగలుగుతారు ఓకేనా. ఎస్ఎస్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 4-bit parallel adder circuit using full adders. డ్రా ది లాజిక్ సర్క్యూట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ 8x3 డికోడరు లేదా 3x8 డికోడరు. ఎన్కోడరు 8x3 అడుగుతారు లేదా 3x8 డికోడర్ అడగొచ్చు. దానికి ట్రూత్ టేబుల్ డ్రా చేయమంటారు, లాజిక్ సర్క్యూట్ డ్రా చేయమంటారు, అవన్నీ చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ ది లాజిక్ సర్క్యూట్ ఆఫ్ 4-bit 2's కాంప్లిమెంట్ యాడర్ సబ్ట్రాక్టర్. ఎక్స్ప్లెయిన్ 4:1 మల్టీప్లెక్సర్ కానీ లేదా 1:4 డిమల్టీప్లెక్సర్ కానీ మనకి విత్ లాజిక్ సర్క్యూట్తో అడుగుతారనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేయాలి అంటే చెక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 4 నుంచి వచ్చేసరికి ఏంటంటే 26 మార్క్స్ టోటల్. 26 మార్క్స్ని కూడా మనకి ఎలా డివైడ్ చేశారు అంటే 26 మార్క్స్ని 2 essays 2 షార్ట్స్గా డివైడ్ చేశారు. 2 essays అంటే 10 + 10 20, సేమ్ 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 20 + 6 26 మార్క్స్. ఈ 8 క్వశ్చన్స్ చదివినట్టయితే షార్ట్స్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. ఈ 6 మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. స్టేట్ ద నీడ్ ఆఫ్ ఫర్ ప్రీసెట్ అండ్ క్లియర్ ఇన్పుట్స్, difference between asynchronous and synchronous counters, what is meant by race around condition in JK flip-flops, state the necessity of registers and classify registers based on the data I/O operations, state the necessity of clock in a digital circuits, the concept of edge triggering, define the term modulus of a counter, difference between combination and sequential లాజిక్ సర్క్యూట్స్. ఈ 8 క్వశ్చన్స్ కానీ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 6 మార్క్స్ అటెంప్ట్ చేయొచ్చు ఓకేనా. నెక్స్ట్ వన్ ఎస్సేస్, ఎక్స్ప్లెయిన్ ది మాస్టర్ స్లేవ్ JK ఫ్లిప్ ఫ్లాప్ విత్ నెసెసరీ డయాగ్రామ్స్ ఒకటి, 4-bit షిఫ్ట్ రైట్ రిజిస్టర్ 4-bit షిఫ్ట్ రైట్ ఒకటి, వర్కింగ్ ఆఫ్ అసింక్రనస్ డికేడ్ కౌంటర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ టైమింగ్ డయాగ్రామ్. ఇది బాగా చెక్ చేసుకోండి, అసింక్రనస్ డికేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. 4-bit షిఫ్ట్ రైట్ రిజిస్టర్ కానీ షిఫ్ట్ లెఫ్ట్ కానీ కూడా ఇంపార్టెంటే. 2-3 క్వశ్చన్స్ మాత్రం బాగా చెక్ చేయండి ఓకేనా. 3-bit అప్ డౌన్ 4th క్వశ్చన్. 5th ఏమో ఎక్స్ప్లెయిన్ NAND అండ్ NOR latches విత్ ట్రూత్ టేబుల్స్. ఈ క్వశ్చన్స్ అయితే మనకి 2 essays అనేవి 5 క్వశ్చన్స్ చదివినట్టయితే 2 essays అనేది రాయగలుగుతారు. షార్ట్స్ వచ్చేసరికి క్లాసిఫైడ్ యూనిట్ 5 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 essay, సేమ్ 2 షార్ట్స్ అంటే 3 + 3 6, 1 essay అంటే 10 + 6 16 మార్క్స్. షార్ట్స్ వచ్చేసరికి క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్ మెమోరీస్, డిఫరెన్స్ బిట్వీన్ WEPROM అండ్ EPROM, డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లాష్ రోమ్ అండ్ NVRAM, స్టేట్ ఎనీ 3 యూజెస్ ఆఫ్ SD కార్డ్, పెన్ డ్రైవ్, సాలిడ్ స్టేట్ హార్డ్ డిస్క్. అలా ఈ మెథడ్స్ నుంచి యూజెస్ అడిగితే మీరు రాయాలన్నమాట. SD కార్డ్ నుంచి, పెన్ డ్రైవ్ నుంచి, సాలిడ్ స్టేట్ నుంచి, హార్డ్ డిస్క్ నుంచి. నెక్స్ట్ essays వచ్చేసరికి చూసినట్టయితే ఇక్కడికి వచ్చేసరికి essays 3 essays నేను రాసాను. 3 essays చదివినట్టయితే ఒక essay అనేది రాయగలుగుతారు. 10 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డయోడ్ ROM విత్ ఏ సూటబుల్ సర్క్యూట్ డయాగ్రామ్,
డిఫైన్ ది టర్మ్స్ మెమొరీ రీడ్ ఆపరేషను, మెమొరీ రైట్ ఆపరేషను, యాక్సెస్ టైము, మెమొరీ కెపాసిటీ, అడ్రస్ లైన్స్, వర్డ్ లెంత్. 6 చదవండి. డిఫైన్స్ అడిగితే రాయాలి. థర్డ్ది డైనమిక్ మాస్ ర్యామ్ సెల్ అనమాట. సో ఇవి చదివినట్టయితే ఈ 3 క్వశ్చన్స్ ఈజీగా 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 4 షార్ట్స్ చదివినట్టయితే మనకి వచ్చేసరికి 6 వచ్చేస్తుంది, 6 మార్క్స్. సో 10 + 6 16 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.